హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. చూశారు కదా, ఈరోజు మన థంబ్నెయిల్ వచ్చేసి ఇంట్లో తయారు చేసిన బెల్లంతో పింక్ హల్వా, అది కూడా ఫుడ్ కలర్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ. మనం చూద్దాము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసి, దానికి ఒక చాలా ఈజీ ట్రిక్ ఉంది. దాని గురించి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రెసిపీ, చాలా వెరైటీగా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నెయ్యి మనకి హీట్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి అందులో మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాము, సూజీ రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాము. దీన్ని చక్కగా సిమ్లో పెట్టుకుని బాగా ఆ నెయ్యిలో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది బాగా ఫ్రై చేసుకుంటా ఉంటే మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఎక్కడ ఫుడ్ కలర్ అనేది మనం యూస్ చేయము ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మనం బెల్లం ఇంట్లోనే తయారు చేసాము, ఆర్గానిక్ బెల్లం అది. దాని గురించి ఫుల్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ఆరెంజ్ పీల్స్ తోటి అనేది కూడా ఉంది, అంటే నారింజ తొక్కులతోటి. వాటి గురించి కూడా చూడండి. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనకి రవ్వ అనేది బాగా వేగిపోయింది. ఉప్మా రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. ఇప్పుడు మనం 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే ఇప్పుడు 1 కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేతిలో ఇప్పుడు వచ్చేసి బాగా ఉడికించుకోవాలి. ఆ ఉప్మా రవ్వ అంతా బాగా ఉడికిపోవాలి. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చూడటానికి బాగా అట్రాక్టివ్గా వస్తుంది స్వీట్ అనేది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మనం ఎక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే మనం ఈ రెసిపీ అనేది చేసాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఏఐ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, అదేవిధంగా డివోషనల్ వీడియోస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా మీరు చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి వాటి గురించి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యూజ్ చేయమన్నాం కదా, దాని బదులుగా మనం ఇక్కడ బీట్రూట్ యూజ్ చేస్తున్నాము. బీట్రూట్ని ఏంటంటే మనం పైన పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఉడికింది కదా, ఉడికిన తర్వాత మనం బెల్లం వేయాలి. ఈ బెల్లం మనం ఇంట్లో తయారు చేసాము. ఆ రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మీరు ఒక్క ఇంగ్రీడియంట్ యూజ్ చేసి మనం బెల్లం తయారు చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీరు చూసారంటే ట్రై చేస్తారు. ఇప్పుడు మనం దాన్ని బెల్లం వేసాం కదా, బాగా మెల్ట్ అయిపోతుంది. పౌడర్ చేసేసుకుంటేనే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది, లేదంటే గడ్డలుగా ఉండి టైం పట్టుద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే బెల్లం పౌడర్ చేసుకుని ఉంచుకుంటే చాలా ఈజీగా స్వీట్ రెసిపీస్ అనేవి మనం చేసేసుకోవచ్చు. ఇందాక మనం ఆల్రెడీ బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మనం పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. బీట్రూట్ చాలా మంచిది కదా, పిల్లలు తొందరగా తినరు బీట్రూట్ తినాలంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బీట్రూట్ని జ్యూస్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుందాం మనం, బెల్లం అనేది బాగా ఉడికిపోయిన తర్వాత. అప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయిపోతుందో. అసలు బీట్రూట్ వేసాం కదా, టేస్ట్ బాగోదని మాత్రం అస్సలు అనుకోవద్దు. బీట్రూట్ వేసినా కూడా మనకి ఎక్కడ బీట్రూట్ వేసామన్న టేస్టే మనకి రాదు, ఓన్లీ కలర్ మాత్రమే వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ అనేది, ఎవరైనా ఇష్టంగా తింటారు. బీట్రూట్ అనేది మీకు ఎలాంటి కలర్ రావాలో అంత యాడ్ చేసుకోండి ఆ జ్యూస్ అనేది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ వచ్చేసి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అదేవిధంగా మనం బీట్రూట్ కూడా వాళ్ళకి పెట్టినట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా వచ్చినా వెంటనే చేసేయచ్చు ఈ రెసిపీ అయితే. పిల్లలకి స్నాక్స్గా కూడా మనం చేసేయచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ అనేది. ఎలాంటి ఫుడ్ కలర్ కూడా మనం యూజ్ చేయలేదు ఇందులో. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. ఇప్పుడు చూసారు కదా ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవుతూ ఉంది మనకి. మీరు కావాలంటే ఇందులోనే జీడిపప్పు కూడా మనం మామూలుగా నేతిలో ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి మంచిగా ఫ్లేవర్ రావడానికి యాలకుల పొడి కూడా వేసుకుందాము. అప్పుడప్పుడుకి దంచుకున్న యాలకులు ఒకటి వేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో ఈ రెసిపీ వచ్చేసి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి,
చాలా మంచిది కదా మనకి. అంటే ఇందులో మనం నెయ్యి వేసాము, తర్వాత బీట్రూట్ కూడా వేసుకున్నాము, బెల్లం కూడా వేసుకున్నాం. బెల్లం మంచి ఐరన్ కదా. ఇదే స్వీట్ మీరు షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. బెల్లమే వేయాలని లేదు. షుగర్ అయినా వేసుకొని మీరు చేసుకోవచ్చు. లాస్ట్‌లో ఇక దించే ముందు అంటే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందుగా కొంచెం నెయ్యి వేసుకోండి. బావుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత కలర్‌ఫుల్‌గా, అట్రాక్టింగ్‌గా వచ్చిందో మనకి ఈ రెసిపీ అనేది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎక్కడ బీట్రూట్ స్మెల్ గానీ, బీట్రూట్ టేస్ట్ గానీ మనకి ఉండనే ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్‌లో బెల్లం రెసిపీ మాత్రం మీరు చూడండి. ఖచ్చితంగా మీరు అది కూడా ట్రై చేయండి. అదేవిధంగా నువ్వుల లడ్డు ఉంది, రాగి లడ్డు ఉంది. ఇలాంటి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్‌లో సర్వ్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పింక్ హల్వా అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్‌ని. మీకు మంచి మంచి రెసిపీస్ వస్తాయి. అదేవిధంగా మన ఛానల్‌కి సంబంధించి అప్డేట్స్ అన్నీ మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్